సంచలనమైన విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. ఒకసారి మీకు ఇక్కడ కనబడుతున్న అంశాన్ని నేను చెప్తాను. రేవంత్ టీడీఆర్ స్కామ్ అంటూ కూడా ఒక ప్రధానమైన అంశాన్ని వెలుగులోకి వచ్చింది. వేల కోట్లు దోచుకున్నారు, 4 బ్రోకర్లు దీనికోసం పనిచేస్తున్నారు. తక్షణమే టీడీఆర్ పైన శ్వేతపత్రం విడుదల చేయాలి. బీజేపీ సోషల్ మీడియాలో ఎక్కువ సొసైటీలలో తక్కువ, హైదరాబాద్లో మీడియాతో కేటీఆర్ చిచ్చాట్ అంటూ కూడా చూడొచ్చు. టీటీఆర్ పేరుతో వేల కోట్లతో భారీ స్కామ్. త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నాం. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. అసెంబ్లీలో మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ టీటీఆర్ స్కామ్ కు సంబంధించి కంటే ముందు రేవంత్ రెడ్డికి సంబంధించి కొన్ని అంశాలు, కొన్ని పదాలు తెలంగాణ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ఏంటి అంటే ఆర్ ట్యాక్స్ అని, దాంతోపాటు ఆర్ఆర్ ట్యాక్స్ అని, బి ట్యాక్స్ అని, యూ ట్యాక్స్ అని, 10% కమిషన్, 20% కమిషన్. ఇవి కాంగ్రెస్ సర్కార్ మీద ఉన్న ఆరోపణలు. ఇప్పుడు కొత్తగా మరో ఆరోపణ వచ్చింది. రేవంత్ సర్కార్ టీడీఆర్ స్కామ్ చేసిందని, వేల కోట్ల రూపాయల ఆక్రమణలకు పాల్పడిందంటూ సంచలన ఆరోపణలు చేసిండు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక ప్రధానమైన అంశం ఏంటి అంటే, మీరు గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ వినే ఉంటారు. ఏంటి అంటే ఈడీ కానీ సిబిఐ కానీ ఇంకెన్నాళ్ళు భయపడదాం, ఈ ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి చేతిలో ఉన్న దర్యాప్తు సంస్థలకి ఇంకెన్నాళ్ళు భయపడదాం, ఈ భయపడి ఇంకెన్నాళ్ళు మన ప్రయాణం కొనసాగిద్దాం, ఇలా అయితే మన రాజకీయ భవిష్యత్తు పరిస్థితి ఏంటి, ఇక భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి ప్రధానమైన కారణం ఇదే. ఏంటి అంటే టీడీఆర్ స్కామ్తో పాటుగా తెలంగాణలో అనేక స్కామ్లు తెర మీదకి వస్తున్నాయి. ఈ స్కామ్ల వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి పేరుతో పాటు ప్రతిష్ట కూడా దెబ్బతినడం, భారీగా కూడా వసూళ్లకు పాల్పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మీరు ఇప్పటికే చూసిరు రేవంత్ ట్యాక్స్ అని, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని, దాంతోపాటు బి ట్యాక్స్ అని, యూ ట్యాక్స్ అని, 10%, 20% కమిషన్ల పేరుతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కంపుగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇప్పటికే బట్టి విక్రమార్కకు సంబంధించి మీద ఆరోపణలు రావడం, ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఆరోపణ రావడం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా గతంలో ఇటు చాలా మంది మీద కూడా ఆరోపణలు వచ్చిన పరిస్థితి చూస్తాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా స్కామ్లతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మారుమోగిపోతున్నది. కాంగ్రెస్ పార్టీ అంటే ఏందనుకుంటున్నారు? స్కామ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా స్కాములు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి మీరు ఒకసారి చూసుకోండి. గతంలో కూడా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి మీద స్వయాన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ, కవిత గానీ, కేసీఆర్ గానీ, దాంతోపాటు ఎలేటి మహేశ్వర్ రెడ్డి గానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బండి సంజయ్ గానీ, కిషన్ రెడ్డి గానీ చాలా మంది నేతలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇక్కడ స్పందించిన దాఖలాలు కూడా లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ నిధులన్నీ దోసుకెళ్లి ఢిల్లీలో ఖర్చు పెట్టే ప్రయత్నం, ఎన్నికలలో ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ఏమీ చేయలేదు అనేది ప్రధానంగా చర్చగా మారింది. అయితే సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లుబాటు కావడం లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసు శ్రవణ్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. ఏమని అంటే, కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవట్లున్నారని రాహుల్ గాంధీ అన్నారని, అందుకే ఢిల్లీలో రేవంత్ మాటకు విలువ లేకుండా పోయిందని అన్నారు. ఏకే విమానం దిగే విమానం తప్ప రేవంత్ రెడ్డికి ఢిల్లీ వెళ్ళి చేసింది ఏమీ లేదు అంటూ కూడా క్లారిటీగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఇప్పుడు నాకు ఒక సబ్జెక్టు మీద పూర్తి స్థాయిలో అంశం మీద అవగాహన లేదా అధ్యయనం, విశ్లేషణ చేస్తే తప్ప దాని గురించి మనం మాట్లాడడం కష్టతరంగా మారిపోతుంది. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో స్వయాన వారికైనా తెలుసో లేదో నాకైతే తెలియదు. పోనీ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ ఎందుకు వస్తున్నారో కూడా నాకు అర్థం కాని విషయం. అంటే ముఖ్యమంత్రి పదవిలో ఢిల్లీకి వెళ్ళిన మన ముఖ్యమంత్రి ఏం చేయాలి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి రావాల్సిన నిధులు, ఇక్కడికి కావాల్సిన అవసరాలు, ఇక్కడి మూలాలకు సంబంధించి ఏమేమి కావాలో వాటికి సంబంధించి ఒక ప్రతిపాదనను రాష్ట్రానికి సంబంధించిన, కేంద్రానికి సంబంధించిన మంత్రులందరికీ కూడా ప్రతిపాదించి వస్తున్నారు అనేది వారి వాదన. కానీ వాస్తవం ఏంటంటే, ఓటుకు నోటు కేసు కానీ లేదా ఇతరత్ర నా మీద జరిగే ఈడీ సిబిఐ కేసులు కానీ, నా ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు పెట్టడం కానీ, ఇతరత్ర కానీ చెయ్యొద్దు బాబు అని మొరపెట్టుకున్నది ఎవరు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈరోజు టీటీఆర్కి సంబంధించి అంటే టీడీఆర్ స్కామ్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు ఒక ఏంటంటే ప్రకంపనలు మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ
టీడీఆర్ పేరుతో వేల కోట్లు కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి భారీ స్కామ్ కు తెరలేపుతున్నారని కేటీఆర్ సంచలనమైన ఆరోపణలు చేశారు. అయితే ఈ టీడీఆర్ ఆరోపణలకు సంబంధించి గతంలో ఈ స్కామ్ కు సంబంధించి మనం పూర్తి స్థాయిలో కూడా చెప్పినాం. ఎందుకంటే భారీ స్థాయిలో కూడా ఒక అవినీతి జరుగుతుంది, దానికి సంబంధించి ఇప్పటికైనా బయట పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చెప్పినాం. ఏంది అంటే ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారు, వారి సహకారంతో డబ్బులు భారీగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. వెంటనే టీడీఆర్ పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో హైదరాబాద్ నగరంలో రేవంత్ రెడ్డి ఎఫ్ఎస్ఐ పై పరిమితులు విధించబోతున్నారని, ఆలోగా హైదరాబాద్ లో ఉన్న టీడీఆర్ హక్కులను రేవంత్ రెడ్డి ముఠా కొనుగోలు చేస్తుందని, ఇప్పుడు అతి తక్కువ రేట్లకు కొని ఎఫ్ఎల్ఎస్ఐ పరిధి విధించగానే డిమాండ్ పెంచి అవి టీడీఆర్ లని అత్యధిక రేట్లోకి అమ్మేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ ఖచ్చితంగా వస్తారంటూ కూడా ఒక చాలా ఘాటుగా కూడా క్లియర్ గా కూడా రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎట్టి పరిస్థితులలో కూడా కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతారు, కాంగ్రెస్ పార్టీ దుమ్ము దులిపేపోతారు అంటూ కూడా కేటీఆర్ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో కూడా ఈరోజు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారా, బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ ఏం